హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి పశ్చిమ గాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు నమోదవుతున్నాయి. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కుకట్పల్లి, అమీర్పేట్, కాగజ్ నగర్, బాచుపల్లి, నిజాంపేట్, మల్కాజిగిరి ప్రాంతాల్లో వడగండ్లతో కూడినటువంటి వర్షపాతం నమోదు కానుంది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు విస్తరించనున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మంచిర్యాల ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై పలుచోట్ల చిరుజల్లులు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాయలసీమ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.